హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు స్పెషల్ వీడియో ఇదేనండి. మీరు ఎప్పుడైనా సంత మార్కెట్కి వెళ్ళారా? నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము వెస్ట్ బెంగాల్లో ఉంటామండి. ఇక్కడ సంత చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడో పూర్వకాలం రోజులా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఫస్ట్ అన్ని వెహికల్స్ పెట్టుకోవడానికి చాలా ఖాళీ జాగా ఉంటుందండి. అక్కడైతే వెహికల్స్ పెట్టేసుకో సంత మార్కెట్ చూడడానికైతే చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాము. ఫస్ట్ చూడగానే అయితే చక్కటి పూల మొక్కలు అయితే మాకు స్వాగతం చెప్పాయి అనిపించింది. ఆ తర్వాత ఫ్రూట్స్, అసలు ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయంటే వాటి పేర్లు కూడా తెలియదండి. అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ఫార్మర్స్ వాళ్ళే అక్కడ మార్కెటింగ్ చేసుకుంటారంట. ఆ మొక్కలు చూసిన తర్వాత ఆయుర్వేదిక్ మూలికలు అయితే కనిపించాయండి. చాలా రకరకాలుగా మూలికలు ఉన్నాయి. ఈ మధ్య అందరూ కూడా ఆయుర్వేద మూలికలు అవి బాగా వాడుతున్నారు కదండి. కానీ నాకు అవి వేటికి వాడాలో తెలియక అక్కడ మేమేమి తీసుకోలేదు. కానీ అన్నీ అయితే చూసాము. అవేంటి ఇవేంటి అని ఆ షాపు అతన్నే అడిగాము. ఆ షాప్ ఆయన కూడా మాకు హిందీలో ఆన్సర్స్ చెప్పాడు. తర్వాత మేము కూరగాయలు అయితే తీసుకోవడానికి వెళ్ళాము. కూరగాయలు అయితే చాలా రకాలు ఉన్నాయి. ఏవేవో కొత్త రకాలన్నీ ఉన్నాయండి. నాకైతే అనిపించింది ఈ వెస్ట్ బెంగాల్ చాలా రకాల కూరగాయలు అయితే వాడతారేమో అనిపించింది. ఆ తర్వాత మాకు కావాల్సిన కూరగాయలు అయితే మేము ఎంచుకున్నాము. బిల్ పే చేసుకుని అక్కడి నుంచి వెళ్ళి తర్వాత ఇంకా చూడడానికి అయితే బయలుదేరాము. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అయితే ఆలు అయితే చాలా బాగా పండుతాయంటండి. అందుకనేనేమో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ప్రతి కూరలో కూడా ఆలు ఖచ్చితంగా వేస్తారు వాళ్ళు. బిర్యానీలో సహా అన్నిట్లోనూ ఆలు అయితే ఖచ్చితంగా వాడతారు. ఇక్కడైతే కూర గుమ్మడికాయ అయితే మనం తింటాం కదండి. కానీ ఇలా వాళ్ళైతే ఆకులతో పాటు ఆ పువ్వులు కూడా తింటారంటండి. ఇంకా రకరకాల ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఇన్ని రకాల ఆకుకూరలు తినడానికి ఉపయోగిస్తారా అని నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. నేనైతే ఆ షాప్ అతన్ని ఈ ఆకుకూరలు చూపించి ఇవి ఎలా చేస్తారు అని ఆయన అడిగాను. ఆయన పకోడీలు చేసుకోవచ్చు, ఇంకా ఆలులో కూడా వేసుకుని వండుకోవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత మేము ఆ పక్కగా ఉన్న షాపుకి వెళ్ళాం. కాలీఫ్లవర్లో చూసారండి ఎన్ని రకాలు ఉన్నాయో. బ్రోకలీతో పాటు ఎల్లో కాలీఫ్లవర్, వైట్ కాలీఫ్లవర్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత తెలుగు వారికి ఇష్టమైన వంకాయ. ఈ వంకాయలో కూడా చాలా రకాలైతే కనిపించాయండి నాకు. కానీ ఇక్కడ కూరగాయలు అయితే మంచి ఫ్రెష్గా అనిపించాయి. నాకు ఇక్కడ వాతావరణము చూస్తే పూర్వకాలంలా అనిపించింది. కానీ అందరూ కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫుడ్కే కదండి. నేను ఒక పక్క వీడియోలు తీయడంలో బిజీగా ఉంటే మా ఆయనకి కావాల్సిన కూరగాయలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ క్యారెట్లు చూడండి, ఆరెంజ్ కలర్లో కాకుండా పింక్ కలర్లో ఉన్నాయి కదా. ఈ క్యారెట్లు కేవలం స్వీట్స్కి మాత్రమే వాడతారు. అవి చూడగానే అయితే నాకు క్యారెట్ హల్వా గుర్తొచ్చింది. మా కార్తిక్కి క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం. అందుకోసం వాడి గురించి క్యారెట్లు కూడా మేము తీసుకున్నాము. అలా చూసుకుంటూ వెళ్ళాము. అక్కడ చేదు కాకరకాయలు అయితే కనిపించాయి. ఈ కాకరకాయలు చూడండి పొడుగ్గా ఉన్నాయి. ఇవి కాకుండా చిన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఇవేంటో చూడండి. రకరకాల పప్పు దినుసులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇలా సొంత మార్కెట్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఇలా వెళ్ళడం కూడా ఒక మంచి అనుభూతి కదండి. మేమైతే ఇక్కడ ఉలవలు తీసుకున్నామండి, ఉలవ చారు కోసం. ఆ తర్వాత ఇక్కడ బెల్లం చాలా బాగుంటుంది. ఈ బెల్లం చాలా స్పెషల్, ఖర్జూర బెల్లం అని చెప్పారు. సరే అని ఖర్జూర బెల్లం కూడా తీసుకున్నాము. ఆ తర్వాత స్నాక్స్, స్వీట్స్ ఉన్నాయి. ఇక్కడ బెంగాలీ స్వీట్స్ చాలా ఫేమస్ అండి. గులాబ్ జామ్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేము ఇక్కడ పిల్లల కోసం కొన్ని బెల్లం కొమ్ములు తీసుకున్నాము. ఇవన్నీ తీసుకొని అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము. అక్కడ చూడగానే
చెరుకు రసం తీసే బండి అయితే కనిపించింది. ఇంకా అక్కడ 2 గ్లాసుల చెరుకు రసం అయితే తీసుకొని తాగేసి ఇంకా ఇంటికి బయలుదేరాము. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.